అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. బీసీ రిజర్వేషన్లపై మంత్రులతోటి సీఎం రేవంత్ రెడ్డి నిన్న కీలక సమావేశం నిర్వహించారు. జీవో ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్లే యోచనలు సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు 2 నెలల సమయం ఇవ్వాలని హైకోర్టును కోరబోతోంది ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్ల కోసం చేసిన ప్రయత్నాల్ని హైకోర్టుకు వివరించాలని భావిస్తోంది. 2 నెలల్లో ఎన్నికలు పూర్తి చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. 2-3 రోజుల్లో మరోసారి మంత్రులతోటి ముఖ్యమంత్రి రేవంత్ సమావేశం అవుతారు. కోర్టుకిచ్చే వివరణపై మరోసారి సమీక్ష చేయబోతున్నారు సీఎం రేవంత్. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ముందు సుప్రీంకోర్టుకి వెళ్లాలని ఆలోచన చేసినట్టు ఉన్నారు, కానీ ఇప్పుడు హైకోర్టునే అప్పీల్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. బట్ 2 months టైం అంటున్నారు, బట్ అక్టోబర్లో ఎన్నికలు అంటున్నారు. క్లారిటీ ఏమిటి? సత్య, నిన్న జరిగినటువంటి మీటింగ్లో చాలా కీలకమైన అంశాలు అయితే పరిశీలించినట్టుగా తెలుసు. ఎందుకంటే కేవలం హైకోర్టు ఇచ్చినటువంటి టైం ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. సో ఈ 10 రోజుల తర్వాత ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిన్న మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకుంది. అందులో భాగంగా ఎన్ని రోజులు జరిగినటువంటి వర్కౌట్స్ ఏదైతే ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా వర్కౌట్ చేసింది అంటే అటు రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి బిల్స్ కావచ్చు, ఇటు గవర్నర్ దగ్గర ఉన్నటువంటి బిల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా అటు హైకోర్టు ముందు పెట్టి ఒక టైం తీసుకోవాలని చెప్పి భావిస్తుంది. సో ఆ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే హైకోర్టు ఏదైతే టైం ఇస్తుందో ఆ టైం ప్రకారం మరొకసారి నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావిస్తుంది. ఒకవేళ తక్కువ టైం ఇస్తే ఏ విధంగా వెళ్ళాలి, కొంత గ్యాప్ ఇచ్చి ఎక్కువ టైం ఇస్తే ఏం జరగాలనే దానిపైన మాత్రం మరొకసారి భేటీ అయ్యి నిర్ణయించుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ తక్కువ టైం ఇస్తే మాత్రం అటు ప్రభుత్వం నుంచి ఒక జీవో ఇచ్చి 52% రిజర్వేషన్ దానికి కట్టుబడి ఆ ప్రభుత్వం తరపు నుంచే జీవో ఇచ్చి ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తుంది. ఒకవేళ కొంత స్పేస్ దొరికితే మాత్రం, అంటే ఒకవేళ ఇలాంటి 52% రిజర్వేషన్ ప్రభుత్వం తరపు నుంచి తీసుకుంటే ఎలాంటి ఆటంకాలు ఎదురైతే, న్యాయపరమైన చిక్కులు ఎదురైతే అటు పార్టీ తరపు నుంచి 52% రిజర్వేషన్ సంబంధించి జీవో తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే సుప్రీంకోర్టు ఏదైతే 90 daysలో ఒక డెసిషన్ తీసుకోవాలి రాష్ట్రపతి దగ్గర బిల్స్కి సంబంధించి దానిపైన ఉన్న నేపథ్యంలో దానిపైన కూడా చర్చించడం జరిగింది. సో ఒకవేళ 90 days తర్వాత ఎలాంటి నిర్ణయం వస్తుంది, ఈ గ్యాప్ హైకోర్టు ఇచ్చే టైం ఏ విధంగా ఉంటుందనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక అవగాహన కుదుర్చుకోవాలని చెప్పి అటు ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సపరేట్గా మరొక 2-3 రోజుల్లో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని ఫర్దర్ యాక్షన్ పైన వెళ్ళాలని కూడా భావిస్తుంది. అయితే 42 రిజర్వేషన్ అనే దానిపైన మాత్రం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అయితే అటు గతంలో కూడా అటు పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నేతలు కావచ్చు, 42% రిజర్వేషన్కి సంబంధించిన దానిపైన ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం నుంచే తీసుకోవాలి, పార్టీ నుంచి కాదు పార్టీ నుంచి వద్దు అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో నిన్న జరిగినటువంటి మీటింగ్లో దానిపైన కూడా కీలకంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ యాక్షన్ ఏ విధంగా ఉండాలి, ఈ ఎలక్షన్కి సంబంధించిన దానిపైన ప్రభుత్వం తరపు నుంచి ముందుకు వెళ్లాల్సినటువంటి న్యాయపరమైన అంశాలు ఏ విధంగా ఉంటాయని మాత్రం చర్చించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే నెక్స్ట్ మీటింగ్లో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ 2 నెలల్లో ఇది కంప్లీట్ చేయాలని చెప్పి అయితే ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.